నిర్వహించలేదు. ఆ పాటకున్న గొప్పతనం అందరికన్నా ఎక్కువ ప్రభుత్వానికి తెలుసు, పాలకులకు తెలుసు. కనుకనే ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. ఈ నిర్బంధాన్ని ముక్త కంఠంతో ఎదుర్కొనకపోతే ఈ ఆర్ట్స్ కాలేజ్ నడిపట్టు మీద, ఈ టెంట్ కింద, ఈ మెట్ల మీద ఎంతమంది తమ రక్తాన్ని చిందించారు, ఎంతమంది తమ చెమటధార పోశారు, ఎంతమంది పోరాటానికి ఉగ్గుపాలు రాపారు. వాళ్ళందరి చరిత్రను మనం గుర్తుపెట్టుకోలేకపోతే, ఏ తల్లిదండ్రులు అయితే మనల్ని ఇంత దూరం నడిపించారో, కనిపించని శక్తులు ఏవో నడిపిస్తే నడిచిన మనుషులం మనం. భూమి కడుపులో కళ్ళు పెట్టి ఆ నల్లని మట్టి నుంచి మల్లెపూ లాంటి మెతుకుల్ని తీసి మన కంచంలో పోసినటువంటి మనుషులు వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో ఉన్నటువంటి వాళ్ళని వెలుతురులోకి తీసుకురావడం కోసం అద్భుతమైన పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాటాలని నెత్తురు టేరుల్లో ముంచడం కోసం ఈ రాజ్యం కంకణం కట్టుకున్నది. చాకలి ఐలమ్మను చంపిన రాజ్యం, దొడ్డి కొమరయ్యను చంపిన రాజ్యం, కొమరం భీమును చంపిన రాజ్యం, బందగిని చంపిన రాజ్యం, వెల్లి లలితను చంపిన రాజ్యం, ఐలన్నను చంపిన రాజ్యం, గద్దరి మీద తూటాలు వేల్చిన రాజ్యం, విమలక్కను జైల్లో పెట్టిన రాజ్యం. ఈ రాజ్యం అగ్రకుల రాజ్యం, ఈ రాజ్యం భూస్వామ్య రాజ్యం, ఈ రాజ్యం పెట్టుబడిదారు రాజ్యం. కనుక ఈ రాజ్యాన్ని నమ్ముకుంటే ఈ రాజ్యం తడిబట్టతో గొంతు కోసే స్వభావం ఉన్న రాజ్యం. ఈ తడిబట్టతో గొంతు కోసే రాజ్యాన్ని కూల్చకుండా, ఆ రాజ్యాధికారంలోకి మనం రాకుండా, మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా అవి మాటల వరకే పరిమితం అవుతాయి. కాబట్టి అంతిమంగా మన టార్గెట్ ఎక్కడ ఉండాలి? అంతిమంగా ఎర్రకోట మీద మన టార్గెట్ ఉండాలి, అంతిమంగా అసెంబ్లీ మీద మన టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ ఎట్లా సాధ్యం అన్నప్పుడు ఈ దేశంలో ఉన్న 99% ఉత్పత్తి కులాలు, ఉత్పత్తి వర్గాలు ఏకం కావాలి. ఏకమైనప్పుడే మనం ఎర్రకోట మీద జెండా ఎగిరేయగలం. దానికి ఉద్యమంతో పాటు పాట కలిసినప్పుడే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్లే వస్తావు కొడుకా నైజాం సర్కరోడా, నీ గోరి గర్తం కొడుకా నైజాం సర్కరోడా అని బండి యాదగిరి పాటను అల్లినందుకు ఆ బండి యాదగిరిని కాల్చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో జరిగావి, 2012లో జరిగినాయి. ఆనాడు 1975లో ఎరుపంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారికన్నా నయం నయమని అద్భుతమైన పాట రాసినటువంటి సుబ్బారావు పానిగ్రాయిని చంపి ఆనాడు జలగం వెంగళరావు ప్రపంచ తెలుగు మహాసభలు జరిపాడు. శ్రీశ్రీని మెడపట్టి గెంటేసి జైల్లో పెట్టి ఆనాడు జలగం వెంగళరావు ప్రపంచ తెలుగు మహాసభలు జరిపాడు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి 1000 మంది చనిపోతే మాట్లాడకుండా ఉండి, విమలక్కను జైల్లో పెట్టి వేలాది మంది విద్యార్థుల మీద వేలాది కేసులు పెట్టి నిర్బంధించి, మేధావుల మీద కేసులు పెట్టి నిర్బంధించి ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నాడు. అంటే మాదిగవాడలో పుట్టిన పాట, చాకలి ఇళ్లలో పుట్టిన పాట, గౌడ ఇళ్లలో పుట్టిన పాట తెలంగాణ ఉద్యమంలో ఎజెండా మీదకి వచ్చింది. ఎజెండా మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆదికవి నన్నయ్య, వాళ్ళ తిక్కన్న, వాళ్ళ ఎర్రన్న, వాళ్ళ కృష్ణశాస్త్రి వాళ్ళందరినీ ఈసిరి బంగాళాఖాతంలో కొట్టారు మన తెలంగాణ కౌలు ఉద్యమకారులు. ఎప్పుడైనా వాళ్ళు సంక్షోభంలో పడినప్పుడు మళ్ళీ పైకి రావడం కోసం ప్రయత్నం చేస్తారు. అట్లా ప్రయత్నం చేసే క్రమంలో మన కళారూపాల్ని, మన పాటల్ని, మన భావాల్ని తొక్కేస్తారు. అట్లా తొక్కేయడం కోసం ఇవాళ కంకణం కట్టుకున్నారు. ఒక మామూలు పిల్లవాడు ఒక తొర్రూరు గ్రామంలో, లేకపోతే నల్గొండ జిల్లాలో ఒక మామూలు పిల్లవాడు ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా అని పాట రాస్తే తెలంగాణ అంతా శివమెత్తింది. ఒక మామూలు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే స్కాలర్ వీరులారా వందనం, విద్యార్థులారా వందనం, మల్లె పువ్వులారా, మట్టి మనుషుల్లారా అని పాట రాస్తే తెలంగాణ అంతా ఊగింది. ఎంతమంది కవులు ఎజెండా మీదకి వచ్చారు, ఎంతమంది కవులు పాటలు అల్లారు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఒక్కరోజు కవులందరూ కలిసి పాడే పాటలన్నీ కలిపితే కోస్తాంధ్రలో 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం అంతా 1% కూడా సమానంగానే సాహిత్యం ఇక్కడ వచ్చింది. ఆ సాహిత్యాన్ని బయటికి రాకుండా, ఆ సాహిత్యం పేపర్లకు రాకుండా, ఆ సాహిత్యం టీవీలకు రాకుండా చెయ్యడం కోసం మన కవులని, మన కళాకారులని, మన మేధావులని మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి ఇవాళ ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకుంటున్నారు. కనుక మిత్రులారా, చరిత్రలో ఎప్పుడైనా మన సాహిత్యం అంటరాని సాహిత్యం, వాడు మా అయ్య చెప్పిన దాన్ని
వాని అయ్యా అల్లిన్, వాని అయ్యా రాసిండు. మా అయ్యా అల్లిన దాన్ని వాని అయ్యా రాసిండు. మన అందరి అయ్యలు అల్లారు, పాటను అల్లారు, సాహిత్యాన్ని అల్లారు. కానీ వాని అయ్య రాశాడు. అల్లిక అంటరానిదయ్యింది. మన అయ్యలందరూ అంటరాని వాళ్ళు అయ్యారు. రాత రాజై కూస్తున్నది. రాసిన వాళ్ళందరూ రాజులై కూస్తున్నారు వాళ్ళ చరిత్రలో. ఎప్పుడైతే మన అంటరాని సాహిత్యం పైకి వస్తుంటదో అప్పుడు వాళ్ళకు భయం పుడుతుంది. అందుకోసమే ఆనాటి నుంచి ఈనాటి వరకు పాటని చంపడానికి, పాట నిర్బంధించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒక్కరోజు అన్నం తినకపోతే మనకేమి ఇబ్బంది లేదు. 9 గంటలై మెస్ అయిపోయినా అన్నం లేకపోతే మనమేమి చనిపోం. ఒకరోజు వనపర్తికో, కరీంనగర్కో, వరంగల్కో మనం లేటుగా పోతే మనకేమి కాదు. ఇవాళ ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. 2 షుగర్ పేషెంట్లు, కృష్ణన్న గద్దరన్న 2 షుగర్ పేషెంట్లు అన్నం తినకుండా వేదిక మీద కూర్చున్నారు. దేనికోసం? విమలక్క విడుదలైతే వాళ్ళకేం వచ్చేది లేదు. ఒక ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది, ఒక పాట రక్షించబడుతుంది. పాట కోసం చల్లని చలిలో 60 ఏళ్ళు దాటినైనా 50 ఏళ్ళు దాటినైనా చల్లని చలిలో ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళందరూ మాట్లాడి ఇక్కడ నుంచి ఈ సభ చిట్ట చివరికి సభ ముగిసిందని అధ్యక్షుడు ప్రకటించే వరకు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోవటం అంటే మనలో ఉన్న చిత్తశుద్ధి నిరూపణ. ఆ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన ఒక బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే సారా ప్యాకెట్ కోసం ఇక్కడికి రాలే, బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఇక్కడికి రాలే, ఇన్నోవా కారు పంపితే ఇక్కడికి రాలే, అసెంబ్లీ సీట్ ఇస్తామంటే మన్యం దొరకరాలే. మీకు మీరు స్వతంత్రంగా వచ్చారు. ఎంఎస్ఎఫ్ పిలిపిస్తే వచ్చారు, మండకృష్ణ పిలిపిస్తే వచ్చారు. ఆ పిలుపును అందుకొని ఇక్కడికి వచ్చాం గనక మనం ఒక లక్ష్యం కోసం వచ్చాం. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఆ లక్ష్యం పూర్తి కావాలంటే ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఎట్లయితే చెరుకు సుధాకర్ గౌడ్ ఆమన నిరాదీక్ష కూర్చోగానే హైకోర్టులో కేసు కొట్టివేశారు. మీకు తెలుసో తెలియదో, కేసులు అనుభవిస్తూ జైల్లో చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న మా అందరికీ చాలా ఎరుక. బయట ఉద్యమం జరగకుండా జైల్లో ఉన్నవాడు బయటికి రాడు. బయట ఉద్యమం జరుగుతుంటే బెంచ్ మీద కూర్చొని తీర్పులు ఇచ్చే జడ్జీలు చూస్తారు, చదువుతారు. బయట ఉద్యమం లేకపోతే వాడు కేసును వాయిదా వేస్తారు, వాళ్ళు బెయిల్ ఇవ్వరు, కేసును కొట్టేయరు. ఎప్పుడైతే ఈయన ఆమరణ నిరాదీక్ష కూర్చున్నాడో హైకోర్టు నాసా కేసును కొట్టిపడేసి చెరుకు సుధాకర్ని విడుదల చేసి. ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. 1970లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, కవులు కళాకారులు మేధావులందరూ జైల్లో ఉన్నప్పుడు, చెరబండరాజు పాటలు పాడుకుంటా జైల్లోకి పోయినప్పుడు, కోర్టులోకి పోయినప్పుడు ఆ పాట పాడినందుకు ఆ పాటకు ప్రభావితమైన మేధావులందరూ బయట ఉద్యమం చేస్తే చెరబండరాజును రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, వరవర్రావును రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, గద్దరన్న మీద కేసులు ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక మనం చేసే పోరాటం అంటే ఎంఎస్ఎఫ్ చేసే పోరాటం, ఎంఆర్పిఎస్ చేసే పోరాటం రేపు విమలక్కని అనివార్యంగా జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి రావాలి. 2 సంవత్సరాల కిందట పెట్టిన ఒక కుట్ర కేసు, దేవరపల్లి కుట్ర కేసు, నిజామాబాద్ లో జనశక్తి పార్టీ మీద పెట్టిన కుట్ర కేసు, రాజ్యాంగబద్ధంగా విమలక్క ఎన్నడూ తుపాకీ పట్టలే. విమలక్క మీరు రాసుకున్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారతదేశ పౌరులమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాం అని భారతదేశ రాజ్యాంగానికి పీఠిక ఉంటుంది. ఈ దేశంలో మాట్లాడే హక్కు ఉందని చెప్తున్నారు, రాసే హక్కు ఉందని చెప్తున్నారు, పాడే హక్కు ఉందని చెప్తున్నారు. మరి పాడినందుకు, రాసినందుకు, మాట్లాడినందుకు జైలు ఎందుకు పెడుతున్నారు, కేసులు ఎందుకు పెడుతున్నారు? అంటే చట్ట విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, చట్టబద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. కనుక ఆ చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి తెలివి రావాలంటే ఊళ్ళల్లో ఒక సామెత ఉన్నది, కొద్దిగా తిక్క చేస్తున్న వాడిని కూసబెట్టి ఒక తాంబాలంలో నీళ్లు పోసి ఆ నీళ్ళలో ఇంత పసుపు పోసి ఆ పసుపులో చేయిని ఇట్లా అద్ది ఒక్కసారి వాని నొసటి మీద కొడితే వాని తిక్క తిరుగుతుంది అని ఒక సామెత, ఒక పద్ధతి. అట్లా ఈ ప్రభుత్వం తిక్క తిరగాలంటే, ఈ మేధావుల తిక్క తిరగాలంటే, ఈ జడ్జీల తిక్క తిరగాలంటే ఒక్కసారి ఈ ఉద్యమం తాంబాలంలో చేయిబెట్టి వాళ్ళ నొసటి మీద కొడితే తప్ప వాళ్ళు సరైన తీర్పులు ఇవ్వరు. ఆ కొట్టే ఉద్యమం ఎంఎస్ఎఫ్ అంటే
ఈ 5 ఫీట్ల మనిషి 5 లక్షల మంది ఇక్కడ ఈ గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు 5 లక్షల మంది ఈ గ్రౌండ్ లో కూర్చున్నప్పుడు ఇదే వేదిక మీద సభాధ్యక్షత వహించాడు. మీకు తెలుసో తెలియదు. ఆ మనిషి ఎట్లా తయారయ్యాడు, ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ మనిషి వెనక ఒక అద్భుతమైన కిరీటం ఉన్నది. ఆ కిరీటం వెనక ఈ రాష్ట్రంలో ఆ కిరీటం వెనక 1,13,00,000 మాదిగ బిడ్డలున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, 80 లక్షల వితంతువులు, 80 లక్షలు ఉన్నటువంటి వికలాంగులు, 80 లక్షలు ఉన్నటువంటి వృద్ధులు, ఇంతమంది అశేషమైనటువంటి పసిబిడ్డలు, పాలు తాగే పసిబిడ్డలు, తమ గుండె జీవితమంతా గడపవలసిన బిడ్డలు గుండె చిల్లులు పడితే ఆ గుండెను ఆదుకునేవాడు లేకపోతే ఆ గుండెకి బాసటగా నిలిచినటువంటి ఆ మనిషి వెనుక ఈ కోట్లాది మంది ప్రజలు ఉన్నారని తెలుసు. కనుక ఒక మనిషి తయారు కావటానికి ఈ చరిత్రలో ఎంత సమయం పడుతుందో, ఒక మనిషి ఉద్యమకారుడిగా మారడానికి ఈ సమాజం ఎంత రక్త తర్పణ చేస్తుందో మనందరం తెలిసిన వాళ్ళమే. మనకు ఆ ఎరుక ఉండాలి. ఆ ఎరుకతో పోరాడకుండా ఏది మన దగ్గరికి రాదు, మాట్లాడకుండా ఏది మన దగ్గరికి రాదు. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ కావాలన్నా, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలన్నా మనం ఉద్యమంలోకి రాకుండా మనకి సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ రాదు. ఇవాళ ఎంఎస్ఎఫ్ ఈ యూనివర్సిటీలో జాక్ ఏర్పడడానికి, ఈ యూనివర్సిటీలో సభలు జరగడానికి, ఈ యూనివర్సిటీలో విద్యార్థులు ఏకం కావడానికి, ఈ మొత్తం తెలంగాణ పల్లెల్లో పాదయాత్రలు చేయడానికి ఎంఎస్ఎఫ్ తన శక్తి వంచన మేరకి తన శక్తిని మించిన పని చేసింది. ఇవాళ నిర్బంధానికి వ్యతిరేకంగా కూడా ఎంఎస్ఎఫ్ నిలబడాలి. విద్యార్థుల మీద నిర్బంధమే కాదు, మొత్తం సమాజం మీద నిర్బంధానికి. చాలా చరిత్రలో మన పేజీ మనకు లిఖించబడి ఉంటది. ఆ పేజీ ఏమిటంటే, తెలంగాణ ఉద్యమకారుల మీద, విప్లవకారుల మీద పెట్టిన కేసులకు వ్యతిరేకంగా ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా ఇన్ని వేల మందితో సభ జరిపింది ఎవరయ్యా అంటే ఎంఎస్ఎఫ్ నాయకత్వంలో సభ జరిగింది అని చరిత్ర ఉంటుంది. రేపటి నుంచి శత్రువు మన ఇంట్లోకి వచ్చాడు, శత్రువు మన పడక గదిలోకి వచ్చాడు, శత్రువుగా మనల్ని బతకనివ్వడు. కనుక ఆ శత్రువుకు వ్యతిరేకంగా మనం అందరం ఏకమవుదాం. యువతరమా, నవతరమా, చిందిన రక్తమంతా సీసల్లో నింపుకొని, కారిన రక్తమంతా కడవల్లో నింపుకొని ఈ తెలంగాణకు కండ్లు మీరే, కాళ్ళు మీరే, మీ రక్తం చిందించగా ఈ తెలంగాణ ఫలించాలి, ఈ తెలంగాణ ఫలించాలి. థ్యాంక్ యూ.